ఆ కాకరకాయ తొక్కు. మరి ముందుగా ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఆ కాకరకాయ నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక కూరగాయ అండి. సో దాంతో మనకు వేపుడు చేసుకుంటూ ఉంటాము సాధారణంగా. కొంచెం గ్రేవీ కర్రీస్ లాగా, అంటే ముద్ద కూరలు ఎక్కువగా ఉంటాయి. కానీ తొక్కు తయారు చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు. ఆ కాకరకాయలో ఉన్న విలువల గురించి ముందుగా మాట్లాడుకుందాం. సో ఇందులో వైటమిన్ చాలా, అంటే ఎన్ని B1, B2, B3, తర్వాత B6, B9, B12 ఇవన్నీ, అంటే B కాంప్లెక్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అంతేకాకుండా ఇది మనకు ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. అంటే మనకు దగ్గులు, జలుబులు, తర్వాత రకరకాల ఇన్ఫెక్షన్స్, అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైజెషన్ పరంగా చూసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఆ కాకరకాయ తలనొప్పి ఉన్నప్పుడు తలనొప్పిని తగ్గించడానికి, తర్వాత మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే నివారించడానికి, జుట్టు రాలడం తగ్గించడానికి, తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టు కడుపులో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే తగ్గించడానికి, దగ్గు రాకుండా చూసుకోవడానికి ఇది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. 100% మీ అందరికి కూడా నచ్చుతుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు కాస్త నూనె వేసేసుకుందాం. నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఆ కాకరకాయల్ని, అలాగే కాస్త ఉల్లికాడల్ని, పచ్చిమిరపకాయల్ని లైట్గా వేయించేసుకుందాం. సో ఇదేంటి అంటే మనకు పచ్చడి ప్రాసెస్ అంటే పెద్ద కొత్త ప్రాసెస్ ఏమి ఉండదు. ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఇక్కడ ప్రాసెస్తో మనకు సంబంధం లేదు. ఏ వంటలు వాడుతున్నాము, అందులో పోషక విలువలు ఎంత ఉంది, అసలు ఆ పదార్థాల గొప్పతనం ఏంటి, అదే మన ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. అందులో మనం ఆరోగ్యాన్ని ఎంత జోడించి కలుపుతున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఆ కాకరకాయని ఈ ముక్కలుగా కట్ చేసుకున్నాము. సో దీన్ని బాండిలో వేసేస్తున్నాం. అంటే నేను కొంచెం మితంగా కొన్నే తీసుకున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి చూసుకోవచ్చు. ఆ కాకరకాయలు ఎంత కాస్ట్లీ అండి అసలు. అంటే అప్పుడప్పుడు సీజన్ బట్టి కూడా వాటి ధరలు మారుతూ ఉంటాయి. సో అంత తక్కువలో దొరికేది ఏం కాదు యాక్చువల్లీ. కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ అయి ఉంటుంది, అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే ఎప్పుడైనా ముక్కలు కాస్త మగ్గాలంటే లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా, అలాగే కరివేపాకు కొన్ని తీసుకున్నాము. పోపులో మళ్ళీ తీసుకోవచ్చు. అంతే అండి, ప్రస్తుతానికి ఇవి మాత్రమే మనం ఫస్ట్ కాస్త నూనెలో వేయించేసుకుంటున్నాం. సో ఇది చక్కగా మీకు అన్నంలోకైనా, మనం తినే గోధుమ రవ్వలో అయినా, లేకపోతే మిల్లెట్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా తొక్కులు కదండి, ఇంకా మనకి నంచుకునేటప్పుడు బాగుంటుంది, పప్పులోకి బాగుంటాయి. సో దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకొక 2-3 మినిట్స్ అండి ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. సో పిల్లలకు కూడా పెట్టండి. ఆ కాకరకాయతో వేపుడు చేసుకుంటాం సాధారణంగా. కొంతమంది ఏంటి అంటే కాస్త కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయ, అంటే మామూలుగా మనం ఇప్పుడు చేసుకోం కానీ మన ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అది కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా ఆ పేస్ట్ వేసుకొని చక్కగా అది బాగా వేగిన తర్వాత ఆ కాకరకాయలు వేసుకొని బాగా మగ్గించి తింటారు. అలా కూడా చాలా సింపుల్గా బాగుంటుంది. అంటే సాధారణంగా మనకి ఆ కాకరకాయలతో కూరలు మాత్రమే తెలుసు, పచ్చళ్ళు జనరల్గా తెలియదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. మీరు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. నేను ఉల్లికాడలు తీసుకున్నాను, సో మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. సో దీంట్లో మనం కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిదండి. సో గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ఫుడ్స్ చాలా ఉంటాయి కదా, అఫ్ కోర్స్ అన్ని తినమని చెప్తారు.
అందులో ముఖ్యంగా ఆకాకరకాయని కూడా మీరు రెగ్యులర్గా తింటూ ఉన్నట్టయితే అసలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో ఏదో ఒక రకంగా ప్రెగ్నెన్సీ టైంలో ఇది బాగా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ కూడా చాలా మంచిది. సో నో టెన్షన్ అబౌట్ డైజెషన్ బికాస్ మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి. సో అంటే మరీ రాత్రి కాకుండా కాస్త మధ్యాహ్నంగా అలా కొంచెం హెవీగా తీసుకుంటేనే బాగుంటుంది. చూసారా ఇలా ముక్క చక్కగా ఇలా నలుగుతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం ఏం మిక్స్ చేసుకుంటున్నాము అంటే ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాం కాబట్టి మరి కాస్త ఉప్పు వేసేసుకుందాము. తొక్కుకు సరిపడా ఉప్పు అనమాట. ఆ తర్వాత ఇక పొళ్ళు కూడా వేసుకుందాం. సో ఏమేమి పొళ్ళు వేస్తున్నాము? కాస్త జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, కొంచెం కారం, ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము అంటే బాగా ముద్దగా రుబ్బేసుకోవాలి. ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు, ఆఫ్కోర్స్ అవసరం కూడా. బాగా కాబట్టి మెత్తగా ముద్దగా రావాలన్నమాట. సో ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం ముద్దలాగా రుబ్బేసుకున్నాం. ఆహా, చింతకాయ తొక్కలాగా ఉందండి చూస్తే. ఓకే, సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. సో తొక్కు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇటు పక్క మనకు చక్కగా పోపు పెట్టేసుకుందాము. పోపు ప్యాన్ కూడా రెడీగా ఉంది. సో ముందుగా కాస్త నూనె, పోపు కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి దీనికి మాత్రం. ఎందుకంటే మనం ఈ తొక్కుని పోపులో వేసి చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలా వేయిస్తామన్నమాట. సో అందుకే ఏంటంటే కొంచెం ఒక పిసర నూనె ఎక్కువగానే వేశాను. తొక్కుల్లో మాత్రం మనం 100% కొంచెం పోపు మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇక మనకు పోపు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. చాలా సింపుల్ పోపు అండి, పెద్ద కష్టమైన పోపు ఏం కాదు. సింపుల్గా మన రోజు మన పచ్చళ్ళకు చేసుకునే పోపే. ఆవాలు, సో ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కొంచెం కరివేపాకు ఇంతకుముందు మిగిలిచ్చేసాం కదా, సో అది కూడా వేసేసుకోవాలి. మీరు ఇందులో మినపప్పు అలా కావాల్సి ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ కాకరకాయ తొక్కు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ పోపులోకి వేసేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేయించేసుకుందాం. సో ఇది బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు కొంచెం ఆ పచ్చివాసన ఏమైనా ఉంటే కూడా ఆ కాకరకాయలో వెళ్ళిపోతుంది అని చాలా టేస్టీగా తయారవుతుంది. ఇది ఒక 2 నిమిషాలు ఇలా చక్కగా వేయించుకుంటూ వదిలేస్తే మన వంట కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఆ కాకరకాయ తొక్కును పోపులోకి వేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో చక్కగా వేయించేసాం. సో ఎక్కడ కూడా మనకు ఆ స్మెల్ రాకుండా చక్కగా నీట్గా వేయించేసాము. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా హెల్దీ తొక్కండి ఇది, చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ ఎప్పుడు ఆ కాకరకాయతో మీరు ట్రై చేసి ఉండకపోతే. అండ్ దీని మీద చక్కగా అలంకరణకు గాను కాస్త కొత్తిమీర.
ఇలా వేడివేడిగా ఆరోగ్యకరమైన ఆ కాకరకాయ తొక్కు మీ అందరి కోసం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆ కాకరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఆ కాకరకాయ తొక్కు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆ కాకరకాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కాస్త పసుపు వేసి మగ్గించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొత్తిమీర వేసి ముద్దలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న ఆ కాకరకాయ తొక్కును కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైన నుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ తొక్కు రెడీ.